మొదటి మాసం అంతా కూడా కాపాడి క్షేమాన్ని కలుగు చేసిన దేవునికి రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా స్తోత్రాలు చెబుదాం. ఈ రెండవ మాసం అంతా కూడా మనందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ప్రభు మార్చున్నట్లుగా బిగ్గరగా స్తోత్రాలు చెబుదాం. దేవుని వాక్యాన్ని మీతో పంచుకుంటాను. ఇర్మియా ప్రవచన గ్రంథం 39వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదువుకుందాం. ఆ దినమున నేను నిన్ను విడిపించెదను, నీవు భయపడు మనుష్యుల చేతికి నీవు అప్పగింపబడవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీ కుడి చెయ్యి పైకెత్తి బిగ్గరగా స్తోత్రాలు చెబుదాం. ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చండి యేసయ్యా అని బిగ్గరగా స్తోత్రాలు చెబుదాం. యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం చెప్పాలి. స్తోత్ర 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 స్తోత్ర. దేవుడు ఈ మాట ఎవరి గురించి మాట్లాడాడు, ఎవరి గురించి దేవుడు ఈ మాటను చెప్పాడు, ఎవరితో చెప్పాడు? ఆ 15వ వాక్యంలో మనం చదివితే ఇర్మియా బందీ గృహశాలలో నుండగా యెహోవా మాట అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు వెళ్ళి కూషీయుడగు ఎబెద్మెలెకుతో ఇట్లనుము, ఇశ్రాయేలు దేవుడను యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మేలు చేయుటకై కాక కీడు చేయుటకై నేను ఈ పట్టణమును గూర్చి చెప్పిన మాటలు నెరవేర్చుచున్నాను. నీవు చూచుచుండగా ఆ మాటలు ఆ దినమున నెరవేరును. ఆ దినమున నేను నిన్ను విడిపించెదను, నీవు భయపడు మనుష్యుల చేతికి నీవు అప్పగింపబడవని. దేశమంతా కూడా పట్టణమంతా కూడా శత్రువు వచ్చి, మరొక రాజు వచ్చి ఈ దేశాన్ని పాడు చేసిన, కొల్లపెట్టి అందరినీ తీసుకొని వెళ్ళిపోయిన, యెరూషలేము ప్రాకారములన్నిటినీ పడగొట్టిన, ఎంత నష్టాన్ని కలుగు చేసినా, నేనైతే అక్కడ షండుడైన ఎబెద్మెలెకుతో దేవుడు చెబుతున్న మాట, నేను నిన్ను విడిపిస్తాను. విడిపించటమే కాదట, నీవు భయపడు మనుషుల చేతికి నేను నిన్ను పొరపాటున అప్పగించే దేవుని కాదు. ఒకవేళ నీ జీవితంలో కూడా, నీ బ్రతుకులో కూడా నువ్వు దేనికి భయపడుతున్నావో, మనుషులకు ఒకవేళ భయపడుతున్నావా? రోగానికి ఒకవేళ భయపడుతున్నావా? సమస్యకు ఒకవేళ భయపడుతున్నావా? చీకటికి ఒకవేళ భయపడుతున్నావా? ఆర్థిక సమస్యలకు ఒకవేళ భయపడుతున్నావా? జ్ఞానము లేదు, అజ్ఞాన దశలో ఉన్నాను అని భయపడుతున్నావా? దేని విషయమై నీ గుండెల్లో కంగారు ఉందో, దేని విషయమై నీవు కృంగిపోతున్నావో, దేని విషయమై నువ్వు భయపడుతున్నావో, నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీతో వాగ్దానం చేస్తున్నాడు. నీవు భయపడే దానికి నిన్ను పొరపాటును నేను అప్పగించను, నేనే కాపాడుతాను. ఎందుకని దేవుడు షండుడైన
ఎబెద్ మెలెకుతో ఈ మాటను చెప్పాడు. అంటే దేవుడు అంటారు, నీవు నన్ను నమ్ముకుంటివి గనుక. అంటే దేవుడు మనల్ని మన భయపడే దానికి అప్పగించకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలో కూడా దేవుడే చెప్తున్నాడు. నేను ఎందుకు విడిపిస్తాను, నేను ఎందుకని నువ్వు భయపడే దానికి నిన్ను అప్పగించను అంటే నీవు నన్ను నమ్ముకున్నావు. మనుషుల్ని కాదు నీవు నమ్ముకుంది, శరీరంలో కాదు నీవు నమ్ముకొని ఆధారపడి జీవించేది. షండుడైన ఎబెద్ మెలెకు నీవు నన్ను నమ్ముకున్నావు, నా మీద ఆధారపడ్డావు గనుక నేను నిశ్చయముగా నేను తప్పించదను. ఒకవేళ ఖడ్గాన్ని చూసి భయపడుతున్నావా, కత్తిని చూసి భయపడుతున్నావా, నీవు ఖడ్గము చేత పొరపాటున కోలవు. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. ఏ కత్తి, ఏ ఈటె, ఏ డాలు నిన్ను ఏమీ చేయలేదు. నిన్ను కత్తికి అప్పగిస్తే కదా నువ్వు భయపడవలసింది. శత్రువుకు నిన్ను అప్పగిస్తే కదా నువ్వు భయపడవలసింది. తప్పించే దేవుని నేను కదా, కాపాడే దేవుని నేను కదా. ఇంకా దేవుడు అంటారు, దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీవు నీ ప్రాణమును దక్కించుకుంటావు. నీ ప్రాణాన్ని నీవు కాపాడుకుంటావు బాబు. నీ కుడి ప్రక్కన, నీ ఎడమ ప్రక్కన వేల మంది, వందల మంది కూలిపోతున్నా సరే, పడిపోతున్నా సరే, ఏ అపాయము నీ వద్దకు రాదు. నీ ప్రాణాన్ని నీవు దక్కించుకుంటావు, కాపాడుకుంటావు. నీవు భయపడే మనుషుల చేతికి నేను పొరపాటున నిన్ను అప్పగించను. ఈ వాక్యం చదువుకున్నప్పుడు నా మనసులో కలిగిన భావన, ఒకవేళ మనం భయపడే దానికి దేన్ని చూసి మనం భయపడుతున్నామో దేవుడు ఒకవేళ అప్పగిస్తే, దేవుడే చెయ్యి విడిచిపెడితే మన పరిస్థితి ఏంటి అని వాక్యంలో చూస్తే, ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం, ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుకుందాం. నేటి వరకు మేము మిక్కిలి అపరాధులము, మా దోషములను బట్టి మేమును, మా రాజులు, మా యాజకులు అన్య దేశముల రాజుల వశమునకును, ఖడ్గమునకును, చెరకును, దోపునకును నేటి దినమున నున్నట్లు అప్పగింపబడుట చేత. చూసారా, దేవుడు మనల్ని మన శత్రువుకే కానీ, చీకటికే కానీ, ఆర్థిక సమస్యలకే కానీ దేవుడు ఒకవేళ మనల్ని అప్పగిస్తే, దేవుడు చెయ్యి విడిచిపెడితే మన పరిస్థితి ఏంటి అంటే, వారు అప్పగించబడ్డారు, మిగుల సిగ్గు నొందిన వారమైతిమి. దేవుడు ఒకవేళ అప్పగిస్తే సిగ్గుపడే పరిస్థితి వస్తుంది. దేవుడు అప్పగిస్తే అవమానం చేత తల దించుకొని కన్నీళ్లు విడిచే పరిస్థితి వస్తుంది. దేవుడు ఒకవేళ చీకటికే అప్పగిస్తే, దేవుడు ఒకవేళ గమ్యం ఎరుగని వ్యామోహాలకే అప్పగిస్తే, అపవాదికే దేవుడు అప్పగిస్తే, కలవరానికి దేవుడు ఒకవేళ నిన్ను అప్పగిస్తే నీవు సిగ్గుపడే పరిస్థితులు కలుగుతాయి. నీవు అవమానం చేత, సిగ్గు చేత తల దించుకొని బ్రతికే ఆ పరిస్థితి కూడా కలుగుతుంది. అయితే నా దేవుడు అంటారు, నీవు తల దించుకునేటట్లు చేసే దేవుని కాదు, నీ తల పైకెత్తే దేవుని. నేను గట్టిగా చప్పట్లు కొడతాను, కోటాలు గట్టిగా.
నీ తల పైకెత్తే దేవుని నేను, నిన్ను ఘనపరిచే దేవుని నేను, నువ్వు భయపడే మనుషులకు అప్పగించే దేవుని కాదు. చెప్పు గట్టిగా ఆమేన్. దేవుడు మనల్ని వేటికి అప్పగించకుండా కాపాడుతాడో కొన్ని విషయాలు మీకు చెప్తాను. మొదటి మాట రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదువుకుందాం. ఈలాగు చెప్పుడి, యెరూషలేము అష్షూరు రాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకొని ఉన్న నీ దేవుని చేత మోసపోకుము. హిజ్కియా రాజుకి మరొక రాజు ఉత్తరం రాస్తూ, లేఖ రాస్తూ, ఆ లేఖలో ప్రస్తావించిన మాటలు ఏంటి అంటే, యెరూషలేము ఓ రాజా హిజ్కియా, నీవే కానీ, నీ రాజ్యమే కానీ, నీ దేశమే కానీ సమస్తం నా చేతికి అప్పగించబడుతుంది. అప్పగించబడదని నువ్వు అనుకుంటున్నావు అని తను అంటాడు. నీవు నా చేతికి నీ రాజ్యము, నీ పట్టణము అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకొని ఉన్న దేవుని చేత మోసపోకుము. నీ దేవుడు నా చేతిలో నుండి నీ రాజ్యాన్ని తప్పించలేడు. నీ దేవుడు నా చేతిలో నుండి నిన్ను కాపాడలేడు. దేవుని నమ్ముకొని, దేవుని మీద ఆధారపడి, ఆ దేవుని బట్టి ఎందుకు మోసపోతున్నావు? ఎందుకు ప్రేమలో ఉన్నావు? గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఎందుకు మూఢమైన భక్తి చేస్తున్నావు? ఏ టాబ్లెట్ వేసుకోను, నా దేవుడే బాగు చేస్తాడు, శత్రువా నా మీదకి రాని, దేవుడే ఆదుకుంటాడు అని మూఢమైన భక్తి, ఎందుకు అవివేకముతో కూడుకున్న భక్తిని చేస్తున్నావు? నీ దేవుడు నా చేతిలో నుండి నిన్ను, నీ పట్టణాన్ని, నీ రాజ్యాన్ని, నీ మనుషుల్ని పొరపాటున కాపాడలేడు. ఈయన అంటాడు, ఇదిగో అష్షూరు రాజులు సకల దేశములను బొత్తిగా నశింపచేసిన సంగతి నీకు వినబడినది కదా, నీవు మాత్రము తప్పించుకుందువా? ఈయన అంటాడు, ఆ పట్టణాన్ని, ఆ దేవత నా చేతిలో నుండి తప్పించిందా? లేదే. ఇదిగో పలానా పట్టణం, ఆ దేవత నా చేతిలో నుండి ఆ పట్టణాన్ని కాపాడలేదే. ఆ దేవత ఏమైంది, ఈ దేవత ఏమైంది, ఆ దేవుడు ఏమయ్యాడు, ఈ దేవుడు ఏమయ్యాడు అని విర్రవీగి మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా నా చేతికి నీ రాజ్యం, నీ పట్టణం, నీ సింహాసనం నా చేతికి అప్పగించబడుతుంది అని విర్రవీగి గర్వమని గుర్రం ఎక్కి మాట్లాడుతున్నాడు. అప్పుడు ఈ రాజుకు ఏం చేయాలో ఈయనకి అర్థం కాలేదు. మనం చదువుకున్న వాక్యంలో ఏమని వ్రాయబడి ఉందంటే, నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ రాజు అంటాడు, నా చేతికి నీవు అప్పగించబడతావు. రాజుకు ఒకవేళ మనం అప్పగించబడితే మన పరిస్థితి, మన పిల్లలు, మన కుటుంబం ఎలా ఉంటుంది? రాజు చేతికి దేవుడు నిన్ను అప్పగించడు. సైన్యము చేతికి దేవుడు నిన్ను అప్పగించేవాడు కాదు. ఒకవేళ అప్పగించినట్లు నీకు ఒకవేళ అనిపిస్తుందేమో, శోధనలో పడిపోతున్నట్లు ఒకవేళ నీకు అనిపించి ఉండవచ్చు. అయితే ఆ రాజు చేతికి
దేవుడు నిన్ను పొరపాటున అప్పగించేవాడు కాదు. ఒకవేళ రాజు మనల్ని ఏలుబడి చేస్తే, రాజు చేతికి మనం అప్పగించబడితే ఆ రాజు ఏం చేస్తాడో బైబిల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం 5వ వాక్యం. ఇశ్రాయేలీలు ప్రవక్త అయిన సమూయేలు దగ్గరికి వచ్చారు. సమూయేలు దగ్గరికి వచ్చి, సర్వలోక మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమించాలి, మాకు ఒక రాజు కావాలి. సమూయేలు ప్రవక్త, ఓ దైవజనుడా, మాకు ఒక రాజును నియమించండి, మమ్మల్ని ఏలుబడి చేయటానికి ఒక రాజు కావాలి అని నోరార వీళ్ళే అడిగారు. అప్పుడు ఈయనేం చేశాడు? సొంత పెత్తనం చేయకుండా, సొంత జ్ఞానం మీద ఆధారపడి చేయకుండా తను ప్రార్థన చేసి ఆ ప్రార్థనలో దేవుడిని అడిగాడు. అయ్యా, ఇశ్రాయేలీలు వాళ్ళకి ఒక రాజు కావాలని అడుగుతున్నారు, మా మీద అధికారిగా ఒక రాజు ఉండాలి, ఏలుబడి చేసే ఒక రాజు మాకు అవసరమని అడుగుతున్నారు, మమ్మల్ని పరిపాలించే రాజు మాకు కావాలి, రాజు పాలన, రాజు యొక్క విధానాలు మాకు అవసరమని అడుగుతున్నారు అని దేవునికి చెప్తే, దేవుడు అన్న మాట, నేను వారికి రాజునై, నేను వారికి తండ్రినై, నేను కదా పరిపాలించేది, నేను కదా ఏలుబడి చేసేది, నేను కదా నా ప్రజల్ని పోషించింది, సంరక్షించింది నేను కదా. ఇప్పుడు వాళ్ళంతా నన్ను విసర్జించి ఒక మనిషి మా మీద రాజుగా ఉండాలని కోరుకున్నారు. కాబట్టి నీవు ఆలస్యం చేయకుండా, తడవు చేయకుండా ఒక రాజుని ఇశ్రాయేలుల కొరకై నియమించమని చెప్పాడు. అదే దేవుడు అన్నారు, ఆ రాజు ఎట్టివాడో, ఎలా ఉంటాడో ఆ సంగతులు కూడా నువ్వు వాళ్ళకి చెప్పమన్నాడు. అప్పుడు సమూయేలు ఇశ్రాయేలీలతో చెప్పిన మాట, మీకు రాజు కావాలని, రాజు యొక్క పరిపాలన కింద మీరు ఉండాలని కోరుకుంటున్నారు కదా, మీకు ఒకవేళ రాజు అనేవాడు ఉంటే, రాజు చేతికి మీ పట్టణం మీరు అప్పగించబడితే ఆ రాజు ఏం చేస్తాడో మీకు తెలుసా అని ఆ విషయాలన్నీ చెప్తాడు. 8వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం 11వ వాక్యం. మిమ్మును ఏలబోవు రాజు ఎట్టివాడో మీకు తెలుసా? అతడు మీ కుమారులను పట్టుకుని తన రథములు తోలుటకు, తన గుర్రములు కాపాడుటకు వారిని ఉంచుకొనును. కొందరు అతన్ని రథముల ముందర పరిగెత్తేటట్లు చేస్తాడు. తలలు పైకెత్తాలి. రాజు చేతికి దేవుడు మనల్ని అప్పగించడు. ఒకవేళ రాజు చేతికి అప్పగించబడితే ఆ రాజు చేసే పని ఏంటో దేవుడు చెప్తున్నాడు. దేవుని ప్రజలారా, ఇశ్రాయేలీలారా, నా స్వకీయ సంపాద్యమగు స్వాస్థ్యమా, రాజు చేతికి మేము అప్పగించబడాలి, రాజు పాలన కింద ఉండాలని కోరుకున్నారు కదా. ఒకవేళ ఆ రాజు చేతికి మీరు అప్పగించబడితే ఆ రాజు మీ కుమారుల్ని, మీ పిల్లల్ని తను పట్టుకుంటాడు. తను పట్టుకొని ఏం చేస్తాడు? గుర్రముల దగ్గర కావలి ఉంచుతాడు, రథాలు తోలేటట్లు ఉంచుతాడు. అతని గుర్రముల ముందర, రథముల ముందర పరిగెత్తేటట్లు చేస్తాడు. మీ పిల్లల్ని బానిసలుగా చేస్తాడు, మీ పిల్లల్ని సర్వెంట్లుగా చేస్తాడు, అలసిపోయేటట్లు చేస్తాడు, సమస్యలు పోయేటట్లు చేస్తాడు.
ప్రశాంతత అనేది లేకుండా చేస్తాడు, నెమ్మది లేకుండా చేస్తాడు. మా పిల్లలేంటి రాజు చేతి క్రింద అణిగిపోతున్నారే. చాలామంది నాతో చెప్పే మాట, మా అబ్బాయి తినేది ఇంట్లోనే, పడుకునేది ఇంట్లోనే, బాగా కష్టపడతాడు, గొడ్డు చాకరీ చేస్తాడు. అదేంటో తెలియదు పాస్టర్ గారండి. ఆ అమ్మాయికి సెల్ ఫోన్ కొని పెడతాడు, ఆ అమ్మాయికి డ్రెస్ కొని పెడతాడు, ఆ అమ్మాయికి ల్యాప్టాప్ కావాలంటే అది కొని పెడతాడు. సంపాదించిన ప్రతి పైసా కూడా అక్కడ ఖర్చు పెడుతున్నాడు. అంటే ఇతనికి రాజుగా, ఇతనికి రాణిగా, ఇతన్ని ఎవరు పరిగెత్తిస్తున్నారో, ఇతని సంపాదన, ఇతని కష్టాన్ని ఎవరు తింటున్నారో? మరొక రాణి, మరొక రాజు. ఆ రాజు చేతికి, రాణి చేతికి నిన్ను అప్పగించే దేవుణ్ణి కాదు నేను కాపాడుతాను. ఒకవేళ మీ పిల్లలు రాజు చేతికి అప్పగించబడితే, రాణి చేతికి అప్పగించబడితే, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబానికి అప్పగించబడితే వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. వాళ్ళ నడక చాలా దారుణంగా ఉంటుంది. వాళ్ళు పడే వేదన మీరు కన్నులారా చూడలేరు. నేను కన్న నా కుమారుడు ఏంటి ఇలా అయిపోతున్నాడు, మా అమ్మాయి ఏంటి ఇలా మారిపోతుంది, నా భర్త ఏంటి ఇలా మారిపోతున్నాడు, నా భార్య ఏమిటి ఇలా మారిపోతుంది. నిలకడగా ప్రశాంతంగా ఒక చోట నిలబడలేకపోతుంది. ఎవరు పరిగెత్తిస్తున్నారు, ఎవరు కంగారు పెడుతున్నారు, ఎవరు ర్యాగింగ్ చేస్తున్నారు, ఎవరు నా పిల్లల్ని ట్రాప్ చేస్తున్నారో నీకు అర్థం కాదు. వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ నడవడిక, వాళ్ళ విధానాలు, వారి పద్ధతులు చూసినప్పుడు ఎందుకు ఈ అమ్మాయి భయపడుతుంది? వారం రోజులు ఆ అమ్మాయి కంటి నిండా నిద్ర లేదు, కడుపు నిండా భోజనం కూడా చేయలేదు. నువ్వు ప్రేమించకపోతే యాసిడ్ పోస్తా అన్నాడట. కాలేజీ కూడా మానేసి ఇంట్లో ఉండి గడగడ గడగడ వణికిపోతుంది. రాజు చేతికి మిమ్మల్ని దేవుడు అప్పగిస్తే, నీవు అప్పగించబడితే, ఆ రాజు మీ పిల్లల్ని, మిమ్మల్ని పరిగెత్తేటట్లు చేస్తాడు, పారిపోయేటట్లు చేస్తాడు, సర్వెంట్లుగా చేస్తాడు. ఇంకా రాజు చేతికి మనం అప్పగించబడితే ఆ రాజు ఏం చేస్తాడు? దేవుడు క్లియర్గా చెప్తున్నాడు, స్పష్టంగా చెప్తున్నాడు. 8వ అధ్యాయం 14వ వాక్యం. మీ పొలములోను, మీ ద్రాక్ష తోటలోను శ్రేష్టమైన వాటిని తీసుకొని తన సేవకులకు ఇస్తాడు. మీ పొలములోని, మీ తోటలోని శ్రేష్టమైన ఫలాలన్నిటినీ రాజు తీసుకుంటాడు. అయ్యా, దుక్కి దున్నింది ఎవరు? మేం కదా. విత్తనాలు విత్తింది ఎవరు? మేం కదా. ఎరువేసింది ఎవరు? మేం కదా. నీరు పోసింది మేం కదా. చెమట కార్చింది, రక్తం కార్చింది మేం కదా బాబు. మా కష్టఫలము మేము, మా పిల్లలు కదా తినవలసింది. రాజట, నువ్వు కష్టపడి సంపాదించవే, నువ్వు కష్టపడి పొలాన్ని దున్ని విత్తనాలు విత్తి పంటను సమకూర్చేవే, శ్రేష్టమైన వాటిని సమకూర్చేవే, ఆ శ్రేష్టమైన వాటిని రాజు తీసుకొని తన సేవకులకు ఇస్తున్నాడు. నీ పిల్లల్ని ఎండగడుతున్నాడు. నీ పిల్లలు ఆకలితో అలమటించేటట్లు చేస్తాడు. శ్రేష్టమైన వాటిని మేము, మా పిల్లలు తినకూడదా? శ్రేష్టమైన వస్త్రాలు మేము వేసుకోనకూడదా? మంచి ఉద్యోగాలు మా పిల్లలు చేయకూడదా? మేము అనగారిపోవాలా? కొంతమంది రాజులు ఉంటారు,
మీరు మంచి బట్టలు వేసుకున్నా వాళ్ళు అస్సలు ఓర్వలేరు. కారు కొనగానే ఏం బడాయి వచ్చిందబ్బా ఈయనకి, ఇల్లు కట్టగానే ఏం బడాయి వచ్చింది. కొంతమంది మన మంచి వస్త్రాలు వేసుకున్నా, మంచి కారులో తిరుగుతున్నా, మంచి ఇల్లు కట్టుకున్నా అస్సలు ఓర్వలేరు. శ్రేష్టమైన ఫుడ్ మనం తింటే కూడా ఓర్వలేరు. తినటానికి పుట్టావుగా తిను. కొంతమంది కళ్ళ ముందు ఏదైనా తినాలి అంటే ఎంత భయమో నాకు అసలు. అబ్బా, కళ్ళల్లో ఉంటుందండి విషయం. పెట్టి అక్కడి నుంచి ఇక భోజనం పెట్టి అక్కడే తోస్తుంటారు. ఎన్ని ముక్కలు వేసుకున్నాడు లెక్క పెడుతుంటారు. ఎంత అన్నం తిన్నాడు, 1/2 కిలో తినేటాడా, తినేవాటాడు. తిని కదా అట్లుంది. మనం పెట్టిన మొత్తం తినే రాజు చేతికి అప్పగించబడితే ఆ రాజు శ్రేష్టమైన వాటిని, శ్రేష్టమైన భవనాల్లో శ్రేష్టమైన తిండి, శ్రేష్టమైన వస్త్రాలు, ది బెస్ట్ మిమ్మల్ని వాడనివ్వడం. శ్రేష్టమైన వాటిని తను తీసుకుంటాడు, తన సేవకులకే ఇస్తాడు, కానీ మీకు అస్సలు ఇవ్వడు. దేవుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు అంటే, ఇప్పుడైనా సరే మాకు రాజు వద్దు. యెహోవా నీవు మాకు రాజుగా ఉంటే వేరొక రాజు మాకు ఎందుకయ్యా? నీ పరిపాలనలో మేమంతా హ్యాపీగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం, సౌఖ్యముగా ఉన్నాం. మాకు కన్నీళ్ళే లేవు. ఏలుబడి చేసే చక్రవర్తి నీవు మాకుండగా మాకు దిగులు ఎందుకయ్యా? అయితే వీళ్ళు అంటారు, సర్వజనుల మర్యాద చొప్పున, ఏమండి, సర్వలోక మర్యాద చొప్పున మాకు రాజు కావాలి. ఆ రాజు చేతికి నువ్వు అప్పగించబడితే నీ పరిస్థితి దారుణంగా ఉంటుంది. నీ పిల్లల పరిస్థితి నువ్వు చూడలేవు నీ కళ్ళతో. శ్రేష్టమైన వాటిని భుజించలేవు కూడా. ఇంకా దేవుడు అంటారు, చదువు 15వ వాక్యం, 8వ అధ్యాయం 15వ వాక్యం. నీ ధాన్యములోను ద్రాక్ష పండ్లలోను 10వ భాగం తీసి తన పరివార జనానికి, సేవకులకే ఇస్తాడు. దేవునికి ఇయ్యడు. తల పైకి ఎత్తాడు. ఈ రాజుగారు చేసే పని ఏమిటంటే, ఆ పొలంలోను, ఏమంటే పంటలోను, చేతి పనిలో, వ్యాపారాలలో, ఉద్యోగాల్లో వచ్చిన ఆ పైసలన్నీ కూడా ఆ 10వ భాగాన్ని దేవునికి ఇవ్వడం. వీళ్ళంతా 10వ భాగాన్ని దేవునికి ఇద్దామని తీసి పక్కన పెడితే ఆ రాజు అంటాడు, ఆ 10వ భాగం అంతా నాకు ఇవ్వండి, నేను తింటాను, నా సేవకులు తింటారు, మిమ్మల్ని మాత్రం ఎండగడతారు. 10వ భాగం ఎవరికి ఇవ్వాలి? దేవుడు ఏం చెప్పాడు? 10వ భాగాన్ని నా మందిరములో ఆహారము సమృద్ధిగా ఉండినట్లు 10వ భాగం అంతటిని నా సన్నిధికి తీసుకొని రండి అని దేవుడు కదా చెప్పింది. ఈ రాజుగారికి దేవుడన్నా, దేవుని ఆజ్ఞ అన్నా లెక్కలేదు. దేవునికి ఇవ్వవలసిన 10వ భాగం, దేవునికి చెందవలసిన అర్పణ దేవునికి ఇవ్వడు. దాచుకునే స్వభావం. నేను నా పిల్లలకి ఖర్చు పెట్టాలి, నేను నా సేవకులకు ఖర్చు పెట్టాలి, నేను నా ఇంటికి ఖర్చు పెట్టాలి. దేవునికి ఇచ్చిన 10వ భాగాన్ని, 10వ భాగాన్ని దేవునికి ఇవ్వకుండా దొంగిలిస్తున్నావా? దొంగ! నీవొక దొంగవు కదా. దొంగలు దేవుని రాజ్యములో ప్రవేశించలేరు. దొంగలు అగ్నిగుండములో ఉంటారు. రాజు చేతికి దేవుడు ఒకవేళ నిన్ను అప్పగిస్తే, నీ కుటుంబాన్ని అప్పగిస్తే, ఆ రాజు దేవునికి 10వ భాగాన్ని ఇవ్వకుండా అతనే తింటాడు, అతనే దోచుకుంటాడు. కనుక దేవుని ప్రజలారా,
రాజు పరిపాలన కావాలా? యేసుక్రీస్తు పరిపాలన కావాలా? రాజు చేతి క్రింద ఉంటారా? యేసు చేతి క్రింద అణిగి మణిగి జీవిస్తారా? దేవుడు చెబుతున్న మాట, నేను నిన్ను అస్సూరు రాజు చేతికి పొరపాటున అప్పగించను. నీ కుటుంబాన్ని నేను కాపాడుతాను, నీ పిల్లల్ని నేను కాపాడుతాను, నీ ఆస్తి నేను కాపాడుతాను, నీ సంపద నేను కాపాడుతాను, నీ శ్రేష్టమైన భాగాన్ని నేను కాపాడి నేను ఆశీర్వదిస్తాను. ఒకవేళ రాజు చేతికి అప్పగించబడితే ఏది నీవు ఆస్వాదించకుండా చేస్తాడు, ఏది నీవు అనుభవించకుండా చేస్తాడు. ఈ రాజుగారికి ఎంత మెంటల్ అంటే మెంటల్ ఉంది ఈయనకి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 19వ వాక్యం. అత్యాగ్రహము నొందినందున విషయములో ముఖమంతా వికారమైపోయింది. తల పైకెత్తని రాజుగారు చెప్పింది కానీ మనం చేయకపోతే ఆయన ముఖం మనం చూడలేం. అబ్బాయి అసలు చూడలేం. ఇంకా వికారంగా పెట్టుకుంటాడు. మామూలుగా ఎంత చక్కగా ఉంటుందో ఆ ముఖం, చెప్పింది కానీ చేయకపోతే మహాకోపం. ఒకవేళ నీకు మహాకోపం వస్తుంది అంటే నీవు రాజు చేతి క్రింద ఉన్నావు అని అర్థం. అమ్మా కొంచెం ఈ కర్రీలో కొంచెం ఉప్పు తగ్గిందమ్మా, కొంచెం కారం తగ్గిందమ్మా అని అంటే 33 తెచ్చి పెడుతున్నావు, నీ ముఖానికి అదే ఎక్కువ తినవయసాలు కానీ తినా అని అన్నావే అంటే, కోపంతో ఊగిపోయావు అంటే నీవు ఎవరి పాలన క్రింద ఉన్నావో తెలుసా? రాజు యొక్క పాలన క్రింద ఉన్నట్లు. సరే, వాళ్ళకేదో ఆరోగ్యం సరిగా లేక బలహీనంగా ఉండి కొంచెం ఏదో చేశారే అనుకో, సర్దుకునే మనసు నీకు ఉండదు. ఆ ప్లేట్ని ఇసిరేస్తే అది 36 రౌండ్లు తిరుగుకుంటూ వెళ్తుంటుంది. మహాకోపం. మరలా ప్రేమగల తండ్రి, ప్రభువా, అత్యంత కృపా కనికరమ కలిగిన వాడా, పూజ్యుడా, సర్వయుగములలో సజీవుడా, ఏ వర్ణించి ప్రార్థన చేస్తాడో కోపం అస్సలు తగ్గదు. రాజు చేతికి దేవుడు ఒకవేళ అప్పగిస్తే ఆ రాజుగారు చెప్పిన పని మనం చేయకపోతే తనకి మహాకోపం. ఆ కోపం కానీ వస్తే ఆ ముఖం మనం చూడలేం. ఇంత లావు అయిపోతుంది ముఖం, ఉండేది ఇంత లావు ఉంటుంది, దానికి తోడు ఇంత లావు అయిపోయి వికారం అయిపోతుంది. ఒకసారి మీకు కానీ కోపం వచ్చినప్పుడు అద్దం దగ్గరికి వెళ్ళి మీ ముఖం చూసుకోండి. మీరు ఒక దురాత్మ కనిపించకపోతే నన్ను అడగండి. కోపము అనేది ఒక దురాత్మది. ఏంటది? కొంతమంది చీటికి మాటకి సీరియస్ అయిపోతుంటారు, తోక మీద ఆడుతుంటారు. తోక మీద ఆ మనిషిని మనం కదిలిస్తే చాలు, ఇక కదిలిస్తే చాలు తోక మీద లేచి ఇంకా ఏం ఓదలేదే మన పీకలు అనుకుంటున్నాను. అక్కడ ఏ పీక ఏ స్వరం అవసరంలా, ఈ మనిషి లేచి ఆడుతూనే ఉంటుంది. మనం ఏం చేయాలా? కూల్ చేయాలంటే ప్రైజ్ ది లార్డ్. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పాలి. రాజుగారికి అధికమైన కోపం వచ్చింది. ఆ కోపంతో తను చేసిన పని ఏమిటంటే అగ్నిని 7 అంతలుగా చేశాడు. రాజు చేతి క్రింద నీవు ఉంటే, రాజు చేతికి అప్పగించబడితే, ఆ రాజుగారికి నచ్చింది నువ్వు చేయకపోతే, మెచ్చింది నువ్వు చేయకపోతే అగ్ని 7 అంతలుగా చేస్తాడు. తనకు నచ్చినట్లు ప్రవర్తిస్తేనా మంచిగా ట్రీట్ చేస్తాడు. తనకు నచ్చింది చేయకపోతే అగ్నిని 7 అంతలుగా చేస్తాడు.
రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన మన యేసుక్రీస్తు అంటాడు, నా చేతి క్రింద ఏ రాజు చేతికి నిన్ను అప్పగించను, అప్పగించను, అప్పగించను. నీవు నా చేతి క్రింద ఉన్నావు, నా అరచేతిలో చెక్కుకొని ఉన్నాను నేను. ఒకవేళ ఆ రాజు విర్రవీగిపోతే నిన్ను పట్టుకొని అగ్నిగుండం దాకా తెచ్చిన అగ్ని చల్లార్చే దేవుని నేను. అస్సుడు రాజుతో దేవుడు అంటాడు, రేయ్, ఎవరి మీద విర్రవీగుతున్నావు? ఎవరి మీద కయ్యానికి కాలు తవ్వుతున్నావు? దేవుడు అనే మాట, నా గాలమును నీ ముక్కునకు తగిలిస్తా నేను. దేవుడు రోషం తెచ్చుకొని పలుకుతున్న మాట, నా గాలాన్ని నీ ముక్కునకు వేస్తా. ఒకవేళ నిన్ను ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో, బాధ పెడుతున్నారో, కృంగిపోయేటట్లు చేస్తున్నారు, నీ కన్నీళ్లకు కారణముగా ఎవరు మార్చబడుతున్నారో ఆ వ్యక్తిని నువ్వు ఏమీ చేయలేక, చేత కాక, చేతులు ముడుచుకొని కూర్చొని ఈ ఆఫీసర్ వేధిస్తున్నాడు, ఈ కొలిక్ వేధిస్తున్నాడు, ఈ బంధువు వేధిస్తున్నాడు, ఇతని చేతి క్రింద అణిగిపోతున్నానే అని కన్నీళ్ళు విడిస్తే నీ రాజు అంటాడు, అతన్ని ముక్కునకు గాలం నేనేస్తా, అతన్ని బయటకు నేను లాక్కొని వస్తాను, నీకు గొప్ప విడుదల కలుగు చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటిగా రాజు చేతికి దేవుడు మనల్ని అప్పగించడు. ఎవరి చేతికి? మన రాజు ఎవరు? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, నజరేయుడైన యేసు మనకు రాజు. ఆయన మనకు రాజుగా ఉంటే నిత్యము మనము ఆనందిస్తూనే ఉంటాము. ప్రైజ్ ది లార్డ్. రెండో విషయాన్ని కూడా చెప్తాను. కీర్తన 118వ కీర్తన 18వ వాక్యం, యెహోవా నన్ను కఠినముగా శిక్షించను కానీ ఆయన నన్ను మరణమునకు అప్పగించలేదు. తలలు పైకెత్తాలి. ఇక్కడ ఈ వాక్యంలో యెహోవా నన్ను కఠినముగా శిక్షించను కానీ అని రాసుంది కదా. మరొక తర్జుమాలో దేవుడు నన్ను కఠినమైన క్రమశిక్షణకు గురి చేశాడు అని రాస్తుంది. కఠినమైన క్రమశిక్షణలో దేవుడు మనల్ని కొన్ని సందర్భాల్లో నడిచేటట్లు చేస్తాడు. ఏంటి ఆ కఠినమైన క్రమశిక్షణ? శత్రువు దాడులు, ఆపదలు, కష్టాలు, ఇవన్నీ ఏంటంటే కఠినమైన క్రమశిక్షణ. ఈ కఠినమైన క్రమశిక్షణలో దేవుడు ఎందుకు నడిపిస్తున్నాడు? మరింత దృఢ విశ్వాసం, మరింత పవిత్రత, మరింత పరిశుద్ధత కలిగి నువ్వు ముందుకు సాగిపోవాలి అన్నది దేవుని ఉద్దేశం. ఆయన కఠినమైన క్రమశిక్షణకు మనల్ని గురి చేస్తాడు, నడిచేటట్లు చేస్తాడు. ఆయన అంటాడు, ఆయన నన్ను మరణమునకు అప్పగించలేదు. దేనికండి? దేనికట? 2 మరణాలు ఉన్నాయి. ఒకటి శరీర సంబంధమైన మరణం, రెండవది ఆత్మ సంబంధమైన మరణం. ఈ కీర్తనకారుడు అంటాడు, ఆయన నన్ను మరణానికి అప్పగించలేదు, నేను చావను, సజీవుడనై ఆయన క్రియలు నేను ప్రకటిస్తాను. ఈ సేవలో ఒక 10 సంవత్సరాల క్రితం, ఒక 10-12 సంవత్సరాల క్రితం ఒక 3 రోజులు కోమాలోకి వెళ్ళిపోయా. ఇక అందరూ ఈ సేవకుడు బ్రతకడు, చనిపోతాడు, కామెరులో వచ్చి ఈ లివర్ అంతా వాసిపోయి కాళ్ళు చేతులు బాగా వాపులు వచ్చి
అసలు మందిరం అంతా నా వాంతులతో తడిచిపోయింది. కక్కి 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 3 రోజులు స్పృహ లేదు నాకు. అసలు కోమాలోకి వెళ్ళిపోయాను. చిలకలు కూడా హోసన్న పెంతెకోస్తు మందిరంలో పడుకోబెట్టాను. ఇక నేను చనిపోతాను అని అందరూ అనుకుని యేసన్న గారు కూడా మా అమ్మ వాళ్ళ కబురు పెడితే వాళ్ళు కూడా వచ్చారు. శక్తే లేదండి. గట్కేసరి ప్రార్థన మందిరం నుంచి కారులో తీసుకొని ఆ చిలకలు కూడా పెంతెకోస్తు ప్రార్థన మందిరంలోకి తెచ్చారు. ఆ కారు డోర్ తీశారట. ఆ కారు డోర్కి ఆనుకున్నాను. ఒక్కసారి ఆ డోర్ తీయగానే కింద పడి తుల్లుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఆ సంగతి కూడా నాకు తెలియదు. ఇక మా అమ్మ మా నాన్న అందరూ వచ్చారు. సేవకులు చాలామంది ఉన్నారు. ఇక నేను చనిపోతానని అందరూ డిసైడ్ అయిపోయారు. ఇక ఆ పరిస్థితుల్లో యేసన్న గారు మా నాన్నతో ఒక మాట చెప్పారట. డేవిడ్, మరి మీ అబ్బాయిని తీసుకొని వెళ్ళిపోతారా అంటే, అన్న, హైదరాబాదులో లేని హాస్పిటల్ కడప జిల్లాలో ఉంటాయా? ఏ హాస్పిటల్ కూడా వెళ్ళనని చెప్పి ఇక్కడే ఉన్నాడు. చస్తే దేవుని దగ్గరికి వెళ్ళిపోతాడు, బ్రతికితే దేవుని సేవ చేస్తాడు. యేసన్న గారు ఫోన్లో ప్రార్థన చేశారు. యేసన్న గారు ఆ ఫోన్లో ప్రార్థన చేసేటప్పుడు నా చెవి దగ్గర పెట్టారు. ఆ సంగతి కూడా నాకు తెలియదు. అన్న ప్రార్థన చేసిన 10 నిమిషాలకి లేచి కూర్చున్నాను. 10 నిమిషాలకే లేచి కూర్చున్నాను. మీరు నమ్మండి నమ్మకపోండి, ఒక చిన్న పిల్లవాడు నడవలేని పరిస్థితి ఉన్నప్పుడు ఆ తల్లి ఎలా చాకరీ చేస్తుందో 3 నెలలు మరలా నాకు కొత్త నడక నేర్పించింది మా అమ్మ. కనీసం దువ్వెన పట్టుకున్న, గడ్డపార పట్టుకుంటే ఎంత పెయిన్ అనిపిస్తుందో, ఎంత నొప్పి అనిపిస్తుందో అంత నొప్పి అనిపించేది. అప్పుడు గోడ మీద ఒక వాక్యం వెళ్తుంది. ఇక నా పని అయిపోయింది, ఇక నా సేవ అయిపోయింది, ఇక నేను చనిపోతానేమో అని అనుకున్న సందర్భంలో ఆ గోడ మీద ఒక వాక్యం వెళ్తుంది. నేను చావను, సజీవుడనై నీ క్రియలు ప్రకటిస్తాను. ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు మనల్ని మరణానికి అప్పగించే దేవుడు కాదు. ఆదికాండం 32వ అధ్యాయం 11వ వాక్యం. నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము. చూడండి, యాకోబుకి ఏశావు అంటే ఎంత భయమో. ఏశావు చేతి నుండి నన్ను తప్పించయ్యా, నన్ను కాపాడయ్యా అంటే యాకోబుకి ఏశావు ఎలా కనబడుతున్నాడు అంటే ఒక మరణ దూతలాగా. కొంతమంది మనుషులు, కొన్ని సమస్యలు నీకు మరణ దూతలాగా కనిపించే సందర్భాలు వస్తాయి. ఈ మరణం నన్ను ఒకవేళ కబలిస్తుందేమో, ఈ మనిషి నన్ను చంపేస్తాడేమో, నా ప్రాణం తీస్తాడేమో. యేసయ్యా, ఏశావు చేతి నుండి నన్ను తప్పించయ్యా, మనిషి చేతిలో నుండి నన్ను తప్పించయ్యా. ఇతను నాకు ఉగ్రవాదిలాగా కనిపిస్తున్నాడయ్యా, నక్సలైట్ లాగా కనిపిస్తున్నాడయ్యా, నన్ను చంపేస్తాడేమో, నా ప్రాణం తీస్తాడేమో, నన్ను తప్పించు. యాకోబు ప్రార్థన మీరు గమనించాలి. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. నన్ను చంపేస్తాడు, నా భార్యని చంపేస్తాడు, నా పిల్లల్ని చంపేస్తాడు అని నేను భయపడుతున్నానయ్యా. మరణ భయం. దేవుడు నీతో వాగ్దానం చేయలేదా? నేను చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను. నీకు ఆహారం ఇచ్చిన దేవుని నేను కదా, వస్త్రం ఇచ్చిన దేవుని నేను కదా, పోషించిన దేవుని నేను కదా.
విగ్రహారాధికుని చేతిలో నుండి తప్పించిన దేవుణ్ణి నేను కదా. నీ అన్న చేతి నుండి నేను తప్పించలేనా? యాకోబు, నా బాహువు ఏమైంది? నా శక్తి, నా సామర్థ్యం, నా కృప నీకు దూరం కాలేదు కదా. పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నేను విడిచిపోదు. విడువని కృప, ఎడబోయని కృప నీకు తోడుగా ఉంటే రోగం వచ్చి, వైరస్ వచ్చి నిన్ను చంపుతుందా? మనిషి వచ్చి నిన్ను చంపుతాడా? నీవు భయపడే ఆ భయానికి దేవుడు నిన్ను అప్పగించాడు. మా ఇంట్లో ఒకరికి వచ్చింది ఏసావు అంటే భయమే కావచ్చు, ఏసావు అంటే రోగమే కావచ్చు, ఏసావు అంటే చీకటే కావచ్చు. అది మా ఇంట్లోకి వచ్చింది, మా బెడ్రూమ్లోకి వచ్చింది ఆ వైరస్. ఇది నన్ను చంపుతుంది, నా భార్యని చంపుతుంది, నా పిల్లల్ని చంపుతుంది. అయ్యో, ఇప్పుడేం చేయాలి? భయము అనేది మరణం కన్నా ప్రమాదకరం. భయం అనేది నీ గుండెల్లో ప్రారంభించబడితే నువ్వు ఎంత ఫుడ్ తీసుకున్నా, ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకున్నా, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నా నీ రోగం తగ్గదు, నీ సమస్యలు తగ్గవు. భయమే నీకు ఒక మరణంగా నీ గుండెల్లో గూడు కట్టుకుంది. మొదట ఆ భయాన్ని తొలగించుకోవాలి. మొదట ఫియర్ని పక్కన పెట్టాలి. అయ్యా, నన్ను చంపుతాడేమో, నా భార్యని చంపుతాడేమో, నా పిల్లల్ని చంపుతాడేమో, చంపుతాను అని అతను ఏమన్నా చెప్పాడా? కొన్ని సందర్భాల్లో మనకు మనమే ఊహించుకొని భయపడుతుంటాం. ఆ వైరస్ ఏమైనా చెప్పిందా? నీ నుంచి నీ భర్తకు ట్రాన్స్ఫర్ అయిపోతాను, నీ నుంచి నీ పిల్లలకి వెళ్ళిపోతాను, ఫ్యామిలీ మొత్తం చుట్టేస్తాను అని చెప్పిందండి. ఒక్కరికి రాగానే ఈయన ముక్కులో 3 సార్లు బొడిపించుకుంటాడు. గుంటూరులో ఒకసారి బొడిపించుకుంటాడు, ఖమ్మంలో బొడిపించుకుంటాడు. ఇంకా అనుమానం తీరక, అమ్మా ఇంకోసారి నర్సును పడకరమ్మా, ఆర్ఎంపీని పడకరమ్మా, ఇంకోసారి బొడిపించుకుంటాను ముక్కులో. డాక్టర్ గారు, ఏమైంది? అందరూ బాగానే ఉన్నారు, మా వాడికి వచ్చింది అర్థం కాదు. ఆడు వారం నుంచి వీక్గా ఉన్నాడు. ఏరా అంటే, ఏమోనన్నా, ఏమన్నా జలుబు ఏమన్నా ఉందిరా అన్న. లేదన్నా అన్నాడు. తింటున్నావారా? తింటున్నానన్నా. మరి ఏమైందిరా? భయం అన్నా. నా చుట్టూ వాళ్ళంతా తిరిగారు కదన్నా. హ్యాచ్ అన్నారు కదన్నా. అందుకని ఇక వాడికి ఎంత తిండి పెట్టినా, ఎంత బాగా చూసుకున్నా వాడు ఇట్టే ఉన్నాడు. ముందే గాలి వస్తే ఎగిరిపోయే మనిషిలాగా ఉంటాడు. ఫీల్ అవ్వదులా? ప్రైజ్ ది లార్డ్. ఇట్లే ఉన్నాడు. పాపం ఆయనకు కూడా ముక్కులో పెట్టి తీసిన తర్వాత, అయ్యా ఏమీ లేదు అసలు అన్న, ఏమీ లేదు కదా అన్న. ఎదుకుంటుంది, ఏముండదు. కొంతమందికి చూడండి, కొంచెం ఏదైనా వస్తే ఇంకా వాళ్ళ భార్య దగ్గరకు వస్తుంది, రావద్దమ్మా ప్లీజ్, నేను పోతే పోయాను, నువ్వు మాత్రం. చిన్న తలకాయ నొప్పి వస్తే మా నాయన, సురేష్ ఇట్రారా, పలానా బ్యాంకులో 10 లక్షలు ఉన్నాయి నాయన, మరి అమ్మా ఇట్రా అమ్మా, అక్కడ డబ్బులు ఉన్నాయి. నాన్న ఏమైంది నాన్న? నేను చచ్చిపోతున్నా, డబ్బు ఏది చిన్న తలకాయ నొప్పి వస్తేనే నేను చచ్చిపోతున్నా, జాగ్రత్త, పెద్దోడ నీకు రైల్వే జాబు, చిన్నోడ నీకు లారీ. కొంతమంది చూడండి, చిన్న సమస్య రాగానే, చిన్న భయం రాగానే, అమ్మా జాగ్రత్త చూసుకోమ్మా, ఇల్లు ఎక్కడికి పోయింది? ఇల్లు ఎక్కడికి పోయిందండి? అమ్మా నా వాచ్ ఇది, జాగ్రత్త పెట్టి బీరువాలో. నువ్వే పోతున్నావు కదా, వాచ్తో ఏం పని? ఆ ఇంటితో ఏం పని? పరిశుద్ధ పర్వతం దగ్గరికి పారిపోవాలి. ధైర్యంగా ఆయన వైపు చూస్తూ ముందుకు వెళ్ళాలి.